హలో ఇన్వెస్టర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు. సత్తా ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనే వీడియోస్లో పార్ట్ 2 అండి ఇది. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసుకున్నాం, పోర్టర్స్ 5 ఫోర్సెస్లో ఫస్ట్ 3 ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. పోర్టర్ ఏంటి, 5 ఫోర్సెస్ ఏంటి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పుకున్నాం అండి. సరే, పోర్టర్ 5 ఫోర్సెస్లో ఫస్ట్ 3 ఏంటండి? కొత్త కాంపిటీటర్స్ వల్ల వచ్చే థ్రెట్ ఏంటి, కాంపిటీటర్స్ మధ్య రైవలరీ ఏంటి, సబ్స్టిట్యూట్స్ ఎలా బిజినెస్ని దెబ్బతీయగలవో అనేది ఎగ్జాంపుల్స్తో చూసాం కదా. ఇవేమీ లేని ఆర్ తక్కువ ఉండే స్టాక్స్ని ఎలా స్క్రీన్ చేయగలవు అనేది కూడా చూసామండి. దాని తర్వాత ఎలా అనాలిసిస్ చేయగలము అనేది కూడా చూసుకున్నాం. ఆ వీడియోలో చెప్పుకున్నట్టు ఇవన్నీ కంపెనీకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్, బట్ లాస్ట్ 2 పోర్టర్ తాలూకా ఫోర్సెస్ అనేవి ఇంటర్నల్ అండి. వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే కదా. వెల్కమ్ టు రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ప్లీజ్, కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సరే, ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే కొన్నిసార్లు కంపెనీ ప్రాఫిట్స్ని కాంపిటీటర్స్ కన్నా కస్టమర్సే ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారండి. ఇంకొన్నిసార్లు సప్లయర్స్ ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒప్పుకుంటారా లేదా? ఈ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి ఎప్పటిలాగానే ఒక బేస్ ఏర్పాటు చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మీరు ఒక షాంపూ కంపెనీ తాలూకా ఓనర్ అనుకోండి. మీ షాంపూ ఇండియా మొత్తంలో ఒక 10 లక్షల షాప్స్లో అమ్ముడుపోతూ ఉన్నది. రేపు మార్నింగ్ మీ ఏరియాలో ఉన్న ఒక కిరాణా షాప్ ఓనర్ వచ్చి నువ్వు రేటు తగ్గించకపోతే నీ షాంపూస్ కాకుండా వేరే షాంపూసే నా షాప్లో అమ్ముతా అని అన్నాడు అనుకోండి. మీరు టెన్షన్ పడతారా? పెద్దగా పడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ ఒక్క షాప్ పోయినా సరే మీ బిజినెస్కి పెద్ద ఏమీ కాదు. బట్ ఫర్ సపోజ్ మీ షాంపూ ప్రోడక్ట్స్ మొత్తం కొనేది ఒక కస్టమర్, అంటే ఒక డీలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కొంటున్నాడు, లైక్ డీమార్ట్ లాంటి ఒక పెద్ద రీటైల్ చైన్ అనుకోండి. లేకపోతే మీ సేల్స్లో 40, 50 ఆర్ 60% బిజినెస్ ఒక కస్టమర్ నుంచే వస్తుంది అనుకోండి. రేపొద్దున ఆ కస్టమర్ వచ్చి నువ్వు రేట్ 10% తగ్గించకపోతే నేను నీ షాంపూ కాకుండా వేరే వాడి షాంపూ అమ్ముతా అని అంటే టెన్షన్ పడతారా లేదా? సరే, టెన్షన్ పడతారా లేదా అని నేను అడగనండి. మీరు రేట్ తగ్గిస్తారా లేదా అని అడుగుతా. తగ్గించాల్సిందే కదా, ఎందుకంటే పవర్ వాడి దగ్గర ఉంది. ఫ్రెండ్స్, దీన్నే పోర్టర్ 5 ఫోర్సెస్లో బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్ అని అంటారు. బార్గెనింగ్ అంటే బేరం ఆడడం. మీరు ఒక బజార్కి వెళ్ళారనుకోండి, అందరూ టమాటాలు అమ్ముతున్నారు అనుకోండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం ఆడతారు. 30 రూపాయలు కాదు 25 రూపాయలకి వేస్తే ఇవ్వు, లేకపోతే పక్క వెళ్ళిపోతానని చెప్పి అనొచ్చు. బట్ ఒక పీక్ సమ్మర్లో మీ ఏరియా మొత్తానికి ఒకే ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒకే ఏసీ మెకానిక్ ఉన్నాడండి. మీ ఏసీ ట్రబుల్ వచ్చింది. ఇప్పుడు వాడిని పిలిచి ఈ ఏసీ చిన్న రిపేర్ వచ్చింది, మెయింటెనెన్స్ చేయి, అయితే నీకు 1000 రూపాయలు ఇవ్వను, 500 మాత్రమే ఇస్తాను అంటే ఆడు ఒప్పుకుంటాడా? అసలు మీరు అనగలరా అలాగా? మీ దగ్గర ఆ పవర్ ఉంటుందా? లేదు. అదేందా లేదా? ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. కస్టమర్ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటే బయర్ పవర్ ఎక్కువ ఉంటుందండి. కస్టమర్కి కంపెనీ మీద డిపెండెన్సీ తక్కువ ఉంటే బయర్ పవర్ ఎక్కువ ఉంటుంది. కంపెనీకి కస్టమర్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటే బయర్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక స్టాక్ని పిక్ చేసిన ఇన్వెస్టర్గా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, కంపెనీ ప్రోడక్ట్స్ కొనేది లక్షలాది మంది కస్టమర్సా లేక కొంతమంది పెద్ద కస్టమర్సేనా? డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మన ఆటో యాక్సిలరీ సెక్టర్లో కొన్ని కంపెనీస్ని చూడండి. రెవెన్యూలో పెద్ద భాగం మారుతి అని, టాటా మోటార్స్ అని, మహేంద్ర లాంటి కంపెనీ నుంచే వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆటో మేకర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే అండి, ప్రాబ్లం లేదు. బట్ వీటన్నిటిలోని మారుతి నుంచే ఒక 80% అలా రెవెన్యూ వస్తుంది అనుకోండి. రేపొద్దున మారుతి తాలూకు ప్రొడక్షన్ స్లో అయిపోతే ఈ ఆటో యాక్సిలరీ కంపెనీ తాలూకా రెవెన్యూ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నది లేదా? ఎందుకంటే కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అదేందా లేదా? ఇలాంటి కస్టమర్ కాన్సన్ట్రేషన్ ఉండే కంపెనీస్కి జనరల్గా పీఈ రేటింగ్ ఇవ్వడానికి కూడా ఇన్వెస్టర్స్ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇన్ ద సెన్స్ వాల్యుయేషన్స్ ఎక్కువ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఒక రిస్క్ ఉన్నది. మీరు స్టాక్ మార్కెట్లో చాలాసార్లు వినే ఉంటారండి, లైక్ కొన్ని అప్డేట్స్ వల్ల ఆ స్టాక్ పడిపోతూ ఉంటుంది. లైక్ మేజర్ కస్టమర్ లాస్ట్ అనో, లేక కీ క్లయింట్ ఎగ్జిటెడ్ అనో, లేక లార్జ్ ఆర్డర్ డిస్కంటిన్యూడ్ అనో, ఇలాంటి న్యూస్ వస్తే ఇన్వెస్టర్స్ భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ కస్టమర్ కాన్సన్ట్రేషన్ తాలూకా రిస్క్ బయటకు వచ్చింది. ఈ కస్టమర్ తాలూకా కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉందా ఎలా తెలుసుకోవాలి అంటే, తిజోరీ వెబ్సైట్ ఉన్నది కదా, తిజోరీ వెబ్సైట్లో ఫ్రీగా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందండి. లైక్ చూడండి, ఇక్కడ క్లయింట్ తాలూకా బ్రేకప్ అని చెప్పి, ఇది టీసీఎస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చూపిస్తున్న ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ ఆర్ రికమెండేషన్ ఏమీ కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటుంది అంతే. నాలెడ్జ్ వీడియో ఇది, ఎడ్యుకేషన్ పర్పస్గానే చూడండి మీరు. ఈ టీసీఎస్కి $50 million కన్నా ఎక్కువ రెవెన్యూ వచ్చే క్లయింట్స్ నుంచి 4.4% రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ అంటే క్లయింట్ తాలూకా బ్రేకప్ ప్రాపర్గా ఇవ్వలేదండి, బట్ కొన్ని వాటిలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ వెర్టికల్స్ కూడా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ BFSI నుంచి 31% ఆఫ్ ద రెవెన్యూ ఉన్నది. టెక్నాలజీ సర్వీసెస్ ఆ కంపెనీస్కి ఒక 8.4% ఆఫ్ ద రెవెన్యూ ఇలా ఉన్నది. అలా కాకుండా ఏదైనా ఒక కంపెనీ మొత్తం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కే
అంటే ఆ వెర్టికల్ నుంచే 100% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది అనుకోండి, రేపు పొద్దున మిగతా సెక్టర్స్ అన్నీ బాగుండి బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి బాగోపోయినా సరే ఈ కంపెనీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అర్థమైందా లేదా? ఈ రిస్క్ అనేది, ఈ కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది, అంటే ఇప్పుడు ఈ వీడియోలో బయర్స్ అని సెల్లర్స్ అని మాట్లాడుకుంటున్నాం, బట్ లొకేషన్ పరంగా, జియోగ్రఫీ పరంగా, వెర్టికల్స్ పరంగా, ఎక్కడ పరంగా చూసినా సరే కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉండడం మంచిది కాదండి. సరే, ఎనీవేస్ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను ఎలా చూడాలి అది చెప్పండి అని అడిగితే మళ్ళీ నేను ఏ టూల్కి వెళ్ళిపోతానండి. చాట్ జీపీటీ యూజ్ చేయడం, జెమినై యూజ్ చేయడం, ఇలాంటివి పర్ప్లెక్సిటీ యూజ్ చేయడం, ఇలాంటివి ప్రాబ్లం ఏమీ కాదు. ఒక విషయం జాగ్రత్తగా వినండి. ఇది ఒకవేళ మీరు సీరియస్ ఇన్వెస్టర్, సీరియస్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్టయితే ఈ మాట మీకు ఒక వేదవాక్కు లాంటిదే అండి. అనాలిసిస్ కన్నా ముందు రీసెర్చ్ అంటారు. రీసెర్చ్ అనలిస్ట్ అంటారు, తెలుసు కదా మీకు. ఇందులో రీసెర్చ్ వేరు, అనాలిసిస్ వేరు. రీసెర్చ్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. మీరు ఇప్పుడు ఒక కంపెనీ ఆర్ ఎల్స్ ఒక స్టాక్ని అనాలిసిస్ చేస్తున్నట్టుంటే ఆ స్టాక్ రిలేటెడ్గా ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రావాలండి. అంటే మీ దగ్గరికి రాదు, మీరు కలెక్ట్ చేయాలి. మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేసుకుని దాన్ని అనాలిసిస్ చేసుకుంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ చేసేస్తే ఎలా చెప్పండి? మీ అనాలిసిస్ మొత్తం రాంగ్ అవుతుంది కదా. సో ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఇంపార్టెంట్, అదే కదా. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఏ టూల్స్ అని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ కలెక్షన్ ఎంత ఫాస్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా చేయగలిగితే అంత మంచిది అనమాట మీకు. నార్మల్గా చెప్తున్నాను, ఏదైనా ఒక కంపెనీ తాలూకా ఎర్నింగ్ రిలీజ్లోనో, లేదంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్, లేదంటే యాన్యువల్ రిపోర్ట్, ఇందులో ఎక్కువగా డేటా ఉంటుందన్నమాట. మాకు మేజర్ క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు, టాప్ 5 క్లయింట్స్ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంటుంది, టాప్ 10 క్లయింట్స్ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంటుంది, అది ఇది చెప్తుంటారు. సో ప్రతి యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసుకొని, నోట్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉండాలి. అదంతా కాకపోతే ఏఐని డైరెక్ట్గా అడిగేస్తాను నేను. ఏమని? టీసీఎస్, ఓకే, దీనికి ముందు ఒక రోల్ ఇవ్వాలండి. నువ్వు ఒక మంచి రీసెర్చ్ అనలిస్ట్, ఓకే కదా. నేను టీసీఎస్ని అనాలిసిస్ చేస్తున్నాను. బార్గెనింగ్, కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నా. స్పెల్లింగ్ తప్పున చిన్న చిన్న పర్లేదండి. సో లాస్ట్ 10 ఇయర్స్గా ఈ డేటా ఇవ్వు, అలాగే సోర్సెస్ కూడా ఇవ్వు. సింపుల్గా అడిగానండి. లాస్ట్ 10 ఇయర్స్గా ఈ డేటా అడుగుతున్నామంటే కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎంత ఉన్నదో అని చెప్పి. ఇప్పుడు నేను జనరల్గా అడుగుతాను, కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ అని కాకుండా FY 26లో <10%, లార్జెస్ట్ కస్టమర్ కాన్సన్ట్రేషన్ <10%. నేను ఇందాక సోర్స్ అడిగాను కదా, ఎందుకంటే ఇది ఎవరో ఒకరు ఫర్ సపోజ్ ఒక ఫేస్బుక్లో ఒక పేజ్ ఓపెన్ చేసి టీసీఎస్కి లార్జెస్ట్ కస్టమర్ నుంచి ఒక 30% కాంట్రిబ్యూషన్ ఉందని రాశాడు అనుకోండి, ఏ టూల్ అది నిజం అనుకుని నమ్మేసి ఇక్కడ మనకు చూపించింది అనుకోండి, అది తప్పు అవుతుందా లేదా? సో అందుకనే ఆ సోర్సెస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ సోర్సెస్లో ఈ పేజ్ ఓపెన్ చేస్తాను నేను. అంటే ఎక్కడి నుంచి తీసుకుందని ఓపెన్ చేస్తే టీసీఎస్ తాలూకా యాన్యువల్ రిపోర్ట్ అనుకోండి, ఇక్కడ నుంచే తీసింది. అందుకే కావాలంటే ఇక్కడ కూడా మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు అండి. అదే లేదు వచ్చండి, అఫీషియల్ సోర్సెస్ ఇక్కడి నుంచి తీసిందన్నమాట. బట్ నాకు కావాల్సింది అలా కాదు. టాప్ 5 క్లయింట్స్ నుంచి ఎంత రెవెన్యూ షేర్ ఉంది, టాప్ 10 క్లయింట్స్ నుంచి ఎంత రెవెన్యూ షేర్ ఉంది, ఈ డేటా కావాలి లాస్ట్ 10 ఇయర్స్ది. చూడండి, ఈ డేటా ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలండి. అందుకనే సోర్సెస్ నేను అడిగాను అనమాట. ఆ సోర్స్కి వెళ్ళి నిజంగానే ఈ డేటా కరెక్టా కాదా అనేది ఒక ర్యాండమ్గా 2-3 చెక్ చేసుకుంటే మంచిది. జనరల్గా కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎక్కువ ఉన్నదా లేదా అనేది ఇలా చూస్తారండి. టాప్ 5 క్లయింట్స్ తాలూకా రెవెన్యూ మొత్తం కలిపితే 20% కన్నా తక్కువే ఉంది. టాప్ 10 క్లయింట్స్ తాలూకా రెవెన్యూ మొత్తం చూసుకుంటే 28% అలా ఉన్నది. టాప్ 1 క్లయింట్ తాలూకా రెవెన్యూ 5.7%. సో ఇది పర్లేదు. అలా కాకుండా ఇప్పుడు టాప్ క్లయింట్ తాలూకా రెవెన్యూ షేర్ ఒక 70% ఉండి టాప్ 5 క్లయింట్స్ నుంచి ఒక 90% అలా ఉన్నదనుకోండి, అంటే వీళ్ళు మొత్తం రెవెన్యూ ఒక 5 క్లయింట్స్ మీద ఆధారపడి ఉందన్నమాట. వాళ్ళందరూ మాట్లాడుకుని పక్క వెళ్ళిపోతే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది లేదా? సో ఇలా చూసుకోవాలండి. అదే లేదండి. సరే, ఇప్పుడు బయ్యర్ పవర్ ఎక్కువ ఉంటే డేంజరా అంటే అన్నిసార్లు కాదనే చెప్తా అండి. అంటే బయ్యర్ పవర్ ఎక్కువ ఉన్న కంపెనీస్ని పూర్తిగా అవాయిడ్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఇన్వెస్టర్కి అది తెలియాలన్నమాట. అదేవిధంగా ఏ కస్టమర్కి ఎక్కువ పవర్ ఉన్నది, లేకపోతే ఏ సెట్ ఆఫ్ కస్టమర్స్కి పవర్ ఎక్కువ ఉన్నది అని తెలుసుకుంటే ఆ కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ బయ్యర్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడు, అండ్ వాళ్ళ బిజినెస్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాడు అనమాట.
అదేందా లేదా? సో మనం చేయాల్సింది ఏంటి, మనం ఫాలో అవుతున్న కంపెనీ అనాలిసిస్ చేయడంతో పాటు ఏ బయర్స్కి ఎక్కువ పవర్ ఉన్నదో, ఒకవేళ బాగా ఎక్కువ పవర్ ఉంటే వాళ్ళని కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. సో కస్టమర్ పవర్ గురించి అర్థమైందండి. ఇప్పుడు రివర్స్ సైడ్ చూద్దాం. కంపెనీని కస్టమర్స్ డామినేట్ చేయకపోయినా సరే సప్లయర్స్ డామినేట్ చేస్తే, అదే మన నెక్స్ట్ ఫోర్స్, బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి. మీరు రెస్టారెంట్ ఓనర్, మీ రెస్టారెంట్కి చికెన్ సప్లై చేసే వాళ్ళు సిటీలో ఒక 50 మెంబర్స్ అలా ఉన్నారు, ఒక 50 మంది అలా ఉన్నారండి. ఇప్పుడు ఆ 50 మందిలో ఒక ఇద్దరు రేట్లు బాగా పెంచారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంకో మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. కానీ మీ సిటీలో చికెన్ సప్లై చేసేది ఒకడే అనుకోండి, వాడు రేట్ పెంచితే ఏం చేస్తారు? మీరు భరించాల్సిందే, తప్పదు, ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే పవర్ వాడి దగ్గర ఉందన్నమాట. స్టాక్ మార్కెట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్. మన ఎయిర్లైన్ సెక్టర్నే తీసుకుందామండి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ, వీళ్ళు ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరు తయారు చేస్తారు? మేజర్గా బోయింగ్ లేదంటే ఎయిర్ బస్, అంతే కదా. ఇప్పుడు ఇండిగో తాలూకా ఓనర్ వెళ్ళిపోయి ఒక 20 కంపెనీస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ కొనలేడు కదా. ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి సప్లయర్ పవర్ ఇక్కడ చాలా ఎక్కువ అనమాట. ఇంకో కిల్లర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2020 నుంచి 2022 మధ్య సెమీ కండక్టర్ తాలూకా షార్టేజ్ మీకు గుర్తుందా లేదా? అప్పట్లో టాటా మోటార్స్ అని, మహేంద్ర అని, మారుతి అని, ఇలాంటి కంపెనీస్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కస్టమర్స్ రెడీగా ఉన్నారు కొనియడానికి, బుకింగ్స్ అన్నీ బోల్డ్ ఉన్నాయి. కానీ డెలివరీస్ డిలే అయ్యాయండి, వెయిటింగ్ పీరియడ్స్ బాగా పెరిగాయి. ఎందుకు? కస్టమర్స్ లేకపోవడం వల్ల కాదు, డిమాండ్ లేకపోవడం వల్ల కాదు, సెమీ కండక్టర్స్ చిప్స్ దొరకలేదు. సప్లయర్ సైడ్ ప్రాబ్లం అండి. ఒక జియోగ్రఫీ రిస్క్ వచ్చింది, లేదు అన్నా సరే కొన్ని సప్లయర్స్కి ప్రాబ్లం వచ్చాయి. సో అప్పుడు ఎంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయినా సరే హెల్ప్లెస్గా వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. సో నేను అంటుంది ఏంటంటే, సప్లయర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే వాడు బార్గెనింగ్ ఎక్కువ చేసి దానివల్ల మన మార్జిన్స్ దెబ్బ తీసేస్తాడనే కాదు, రేపు పొద్దున వాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అదేందా, మార్జిన్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయనే కాదు, బిజినెస్ కంటిన్యూటీ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉండొచ్చు అనేది మీరు అర్థం చేసుకోవాలండి. సరే, ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్తున్నా అండి. ఒక ఇన్వెస్టర్గా మనం ఒక క్వశ్చన్ అడగాలి. కంపెనీ సప్లయర్ని రీప్లేస్ చేయగలదా, లేక సప్లయర్ కంపెనీని రీప్లేస్ చేయగలడా? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ సప్లై సైడే ఉంటే సప్లై సైడ్ పవర్ ఎక్కువ ఉన్నదని అర్థం. సో దానివల్ల అంటే ఆ స్టాక్ ఇంకా పడిపోతుంది, పెరగదా అని కాదు, బట్ ఒక రిస్క్ ఉన్నది కాబట్టి వాల్యుయేషన్ ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట ఇన్వెస్టర్స్. అదేనా లేదా? ఇది కూడా అంతే అండి. మీరు యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళి సప్లయర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉన్నది అని అడగచ్చు, లేదంటే కాన్కాల్లోకి వెళ్ళి సప్లయర్ కాన్స్టెంట్స్ అని, రా మెటీరియల్ ఇన్ఫ్లేషన్ అని, సింగిల్ సోర్స్ డిపెండెన్సీ అని, వెండర్ కాన్సన్ట్రేషన్ అని, ఇలాంటి వర్డ్స్ సో సర్చ్ చేసి ఒకసారి హైలైట్ చేసుకోవచ్చు, లేదంటే చాట్ జీపీటీ ఏదైనా ఏ టూల్స్ని అడగచ్చండి. అదేనా లేదా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు పోర్టర్ 5 ఫోర్సెస్ని కంప్లీట్ చేసామండి మనం. అంటే ఒక ఇండస్ట్రీ అండ్ కంపెనీ వైజ్ కూడా ఉండే రిస్క్స్ అనేది మనం మాట్లాడేసుకున్నాం. ఈ రిస్క్ అనేది అస్సలు లేని కంపెనీ ఉన్నదనుకోండి, అదొక మంచి కంపెనీ టు అనలైజ్. లేదు తక్కువ ఉన్నదనుకోండి, ఓకే అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఈ రిస్క్ అన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ స్టాక్ కాకుండా ఇంకొక స్టాక్ కోసం చూసుకోవడం మంచిదండి. అదే లేదా? సో నాదొక రిక్వెస్ట్ అండి, వీడియో మీకు బాగా యూజ్ అయింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, దాని ప్రకారం అనాలిసిస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ రేపటి నుంచి ఒక స్టాక్ చూసినప్పుడు డైరెక్ట్గా PE రేషియో దగ్గరికి వెళ్ళిపోకుండా, డైరెక్ట్గా బ్రోకేజ్ ఆర్టికల్స్ అని, వీడియోస్ అని వీటికి వెళ్ళిపోకుండా ముందు ఒక 5 క్వశ్చన్స్ అడగండి. ఆ కంపెనీ బిజినెస్ చేస్తున్న ఇండస్ట్రీలో కొత్త కాంపిటేటర్స్ ఈజీగా రావచ్చా, కాంపిటేటర్స్ మధ్య సీవియర్ రైవలరీ ఉందా, సబ్స్టిట్యూట్స్ తాలూకా డేంజర్ ఉందా, కస్టమర్స్ తాలూకా పవర్ ఎక్కువ ఉందా, సప్లయర్స్ తాలూకా పవర్ ఎక్కువ ఉందా. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఈ కంపెనీ తాలూకా బిజినెస్ క్వాలిటీ గురించి ఒక క్లారిటీ వస్తుందండి. ఇంకా స్క్రీనింగ్ కోసం మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం కదా, మెట్రిక్స్ అది ఎలాగైనది గుర్తుపెట్టుకోండి. అది లాంగ్ టర్మ్ ROCE, స్టేబుల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ స్టేబుల్ ఆర్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్. అండ్ మళ్ళీ చెప్తున్నా అండి, ఇవి కంప్లీట్ అనాలిసిస్ కాదు, కానీ ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. ఓకే కదా. సో ఈ 2 వీడియోస్ మీకు నచ్చాయా లేదా? ఒకవేళ నచ్చాయి అనుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మేము చేస్తూ ఉండడానికి మాకు కొంచెం కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను అండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది, సబ్స్క్రిప్షన్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అని ప్లీజ్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్స్ ఏవైనా ఉంటే, ఆ టాపిక్స్ ఏవైనా ఉంటే అవి కింద కామెంట్స్లో పెడితే అవి కవర్ చేయడానికి ట్రై చేస్తామండి. జై హింద్.